హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్వాస్ కిచెన్. మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు? దూది పేడ చేస్తున్నా. ఓకే, లీటర్న్నర పాలు తీసుకున్నా. చిక్కడి పాలు లీటర్న్నర పాలు. ఇవి లీటర్న్నర ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నా. ఇప్పుడు ఇవి చిక్కటి పాలు. ఇవి దూది పేడకు ఈ పాలే బాగుంటాయి, చిక్కగా ఉంటాయి కదా, బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి ముట్టిస్తాము. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఇట్లా ఇప్పుడు ఇలా పాలు పోసుకుందాము. సో లీటర్న్నర చిక్కటి పాలు, చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ ఉంటుంది కదా ఆ పాలు. ఇక పాలు పెట్టాం కదా, కొంచెం వేడి కానీ వేడి అయినాక కలుపుకుందాం. జర వేడి అయినాయి పాలు, కలుపుకుంటాం. ఎందుకంటే చిక్కటి పాలు కదా, అడుగాడుతుంటాయి. ఆడికి కూర్చోటం చూడు. మనం కలుపుతూనే ఉండాలి. ఇలా ఇప్పుడు ఏం కాదు, పొంగుతుంది కదా అని మనం చాయ్ పెట్టినట్లు పాలు కాసినట్లు పెట్టి ఊకుటామా? అట్లయితే అడుగాడుతుంటుంది. అది వాసన లేదా కాటు వాసన వస్తుంది. అది మనకు తిండికి రాదు, చేయడానికి రాదు. దీనికి దూది పేడ కంటే ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటకుండా. ఇప్పుడు పాలు అంటే మామూలుగా చిన్నమాట పెట్టి అక్కడ పోతాము, అవి పొంగంగా స్టవ్ బంద్ చేస్తాం. ఇవి అట్లా కాదు కదా, ఇవి మధ్యలో కొద్దిగా చిక్కదనం అవుతాయి పాలు. అవి అడుగు కూర్చుంటుంది. మాడిపోయింది అనుకో, ఆ పాలు పనికి రాకుండా పోతాయి. అందుకు కొంచెం ఈ పొయ్యికానే ఉండాలి, దగ్గరనే ఉండి కలుపుకుంటూ ఉండాలి. సో ఇది మస్తు టైం పడుతుంది కదా దగ్గర కానీ. ఈ పాలన్నీ గుంజాలి కదా, మా దగ్గరకు అయిన దగ్గర కలుపుకుంటున్నా. ఇలా ఐటెం ఏముండవు, రెండే ఐటెంలు. కానీ ఇది చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు అన్ని మసాలాలు అన్ని ఐటెంలు వేసిన దానికేమో టైం తక్కువ పడుతుంది. కాకపోతే మనం తినాలనుకుంటే, ఇప్పుడు మనకు కావాలి తినాలనుకుంటాం, ఇక తప్పది. టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు కానీ చేసుకోవాలి, దగ్గరుండి చేసుకోవాలి. ఇక మనం ఐటెం ఎక్కువ పట్టిందేమో తొందరగా అవుతుంది. అది ఒకటి వేస్తాము, ఇట్లా మూత పెడతాము, కలుపుతాము, అది అవుతుంది. దీనికి రెండే ఐటెం. దూది పేడ అంటాం కానీ దీనికే 4-5 గంటల టైం పడుతుంది. పాలు పీకాలంటే సన్నటి మంట మీద మంచిగా కలుపుతాను. పెద్ద మంట పెట్టి కలుపుకుంటే కూడా అడుగు గుర్తుంది. ఇట్లా కలుపుతామా, ఇక్కడ సైడ్ కట్టుకుంటుంది. అట్లా సైడ్ కంటకుండా మనం ఇట్లా జాగ్రత్తగా కలుపుకోవాలి. జర చెయ్యి ఇట్లా కదిలింది అనుకో, కడాయి ఇదైందట కింద కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి. మన అన్నం కూర కలిపినట్లు ఇట్లా టకటా కొట్టి ఇట్లా కొడితే కడాయి పోతుంది, ఇక పాలని ఉడికిపోతాయి. అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇంతకుండే కదా పాలు, ఇక ఇంతకుండే ఇంత గుంజినాయి చూడు. ఇక కలుపుతూనే ఉండాలి, గుంజుతాయి. ఒక 20 నిమిషాల నుంచి కలుపుతూ ఉంటే గంట మందం గుంజింది. ఇప్పుడు ఇవి గంట నుంచి కలుపుతున్నాయి కదా, ఇక ఇంతవరకు ఉండే చూడు పాలు. ఈ కట్టు కాడికెళ్ళి ఇక ఇప్పుడు ఇంతవరకు గిన్ని పాలు అయినా చూడు. ఇప్పుడు గుంజినాయి. గంట నుంచి కలుపుతుంటే ఇంతవరకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఇది గంటన్నర వరకు దగ్గరికి రావాలంటే ఇక టైం పడుతుంది. తొందరగా అంటే కాదు, ఇది ఓపికతో కలపాలి. కలపకపోతే ఈ సైడ్ కూడా ఉంటుందా, ఇట్లా అనుకో ఇదంతా మాడిపోతుంది. కలపకపోతే దాన్ని కూడా అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అంటుండాలి కలిపినప్పుడు. ఏంటనే చిక్కదనం అది చాలా వరకు, చిక్కదనం చాలా అండి. ఇక కలుపుతూ ఇప్పుడు కుత అనుకుంటా ఇక చిక్కబడ్డది. ఇంకా అంత చిక్కబడ్డది. చెంచా కూడా ఇట్లా ఉన్నది. ఇట్లా దగ్గరికి పడ్డ దగ్గర కలుపుతుంది. ఇంకా టైం పడుతుంది, ఇంకా కలుపుతాం. కానీ చాలా మటుకైతే దగ్గర పడ్డది. ఇప్పుడే జాగ్రత్త కలుపుకోవాలి. మనం 2 నిమిషాలు ఇట్లా అన్నామంటే అయిపోయి అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడే జాగ్రత్త. ఇది చిక్క పడ్డాకనే జాగ్రత్త పడాలి. ఇప్పుడు దగ్గర పడ్డది. ఇక ఇట్లా
మొత్తం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనము చక్కెర ఇట్లున్నప్పుడు చక్కెర వేసుకోవాలి. ఒక కప్పు చక్కెర వేస్తున్నా. ఇట్లా చక్కెర వేసి కలుపుకోవాలి మనం. దగ్గరికి ముద్ద వచ్చింది అయినా కలుపుకోవాలి. మళ్ళీ చక్కెర వేసినాక ఇక ఇప్పుడు ఇట్లా దగ్గరకు వస్తుంది కదా, ఇట్లా ముద్దలాగా వచ్చినప్పుడు ఇది రెడీ అయినట్లే. ఇక అంతా ఇట్లా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఇట్లా అయినప్పుడే తీసుకుందాం. ఇక ఇట్లా ముద్దలాగా అయినప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకొని ఇది తీసుకుందాం. ఇది చల్లగా అయినాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇది చల్లగా కావాలి. ఇక అంతా ముద్దలాగా వచ్చేస్తుంది ఒక్కసారి. ఇట్లా అయినప్పుడు ఇట్లున్నప్పుడు తీసుకోవాలి. చల్లగా అయితే గట్టి పడుతుంది. ఇక చల్లగా అయింది. చేతాను ఊరికే ఉసుకాయ బదులు చేసుకొని అంటుంది కదా, ఇట్లా ఇట్లా వెడల్పున్న ఖర్చు తీసుకొని దీన్ని ఇట్లా అనాలి. సాఫ్ట్గా అయిపోతుంది. సాఫ్ట్ అవుతుంది, ఉండల్లాగా లేకుండా అవుతుంది. ఇలా ఇప్పుడు చేతాన్ని అట్లా చూస్తున్నాం కదా, ఇట్లా అనాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా చేస్తాను విసికే బదులు ఖర్చుతోటి ఒక 5 నిమిషాలు ఇట్లా అనాలి. ఇట్లా అంతా ముద్ద దగ్గరికి వస్తుంది. ఇంకా నెయ్యి రుద్దుకోవాలి చేయికి, అది అంటుకోకూడదు. ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా నెయ్యి రుద్దుకుంటా, నెయ్యికి చేతికి అంటకుండా నెయ్యి రుద్దుకోవాలి. అన్నీ ఇలా చేసుకోవాలి. మన బాసు ఇంత నువ్వు చిన్నగంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగంటే పెద్దగా, నీ ఇష్టము. ఏ సైజ్ అని చేసుకోవచ్చు నువ్వు. సో చూసి కదండి, ఫైనల్లీ దూద్ పేడ అయితే రెడీ అయిపోయింది స్వీట్ షాప్ స్టైల్లో. కానీ కొంచెం టైం పడుతుంది, కానీ మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పేడలు కూడా మనకి ఎక్కువ వస్తాయి. మంచిగా మనము నీట్గా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఓపిక 2 గంటలు 3 గంటలు ఓపిక తీసుకున్నాం అనుకో, సూపర్ పేడ తయారవుతుంది. ఇలా చేసుకొని తినండి. స్వీట్ హౌస్లలో అడ్డమైన మందులు అవి వేస్తారు, అది మంచిగా ఉండదు. ఇది మనం ఒకనాడు చేసి పెట్టుకున్నామంటే నేను రోజు తినొచ్చు, రోజు 1 2 సూపర్. అయినా మన ఇంట్లో చేసినంత బరకత బయట కొనుక్కొచ్చినవి ఉండయి. తలా ఒకటి తీసుకుంటే అయిపోతాయి. నువ్వు ఇంట్లో చేయి, బరకత ఉంటాయి, నువ్వు తిన్నా తరగయ్యి. మనము బయట చేసుకొని తినమా, రవ్వ గుసుకుంటుంది. ఇది స్మూత్గా ఉన్నది చూడు, నోట్లో వేస్తే కరుగుతుంది. మనం చేతితో విసుకోవాల్సిన అవసరం లేదు. ఖర్చుతోటి ఇట్లా ఒక 5 నిమిషాలు మెత్తినట్టు చేస్తే సూపర్ వస్తుంది చూడు పేడ, చాలా బాగా వచ్చినాయి. సో చూసే వాళ్ళకి ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో వెంటనే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సో చూసిరు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. బాయ్. బాయ్.